ఫ్రైడే అనేది యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు మరియు ఆయన మరణాన్ని స్మరించుకునే రోజు. ఇది విషాదకరమైన రోజైనప్పటికీ మానవాళి పాప పరిహారం కోసం దేవుడు తన కుమారుడిని బలిగా అర్పించిన మంచి రోజుగా భావించి దీనిని గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. కథలోని ముఖ్య ఘట్టాలు: ప్రభువు రాత్రి భోజనం, ద లాస్ట్ సపర్. గురువారం రాత్రి యేసు తన 12 మంది శిష్యులతో కలిసి చివరి భోజనం చేస్తారు. తన మరణం దగ్గర పడిందని ఆయన వారికి ముందే చెప్తారు. యూదా ద్రోహం. యేసు శిష్యులలో ఒకడైన యూదా ఇస్కారియోతు కేవలం 30 వెండి నాణేల కోసం యేసును ప్రధాన యాజకులకు పట్టించి ద్రోహం చేస్తాడు. అన్యాయపు విచారణ. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్న యేసును రోమన్ సైనికులు బంధిస్తారు. యూదుల రాజునని చెప్పుకుంటున్నాడనే నెపంతో ఆయనపై నేరాలు మోపి పిలాతు అనే గవర్నర్ ముందు ప్రవేశపెడతారు. సిలువ శిక్ష. ప్రజల ఒత్తిడి మేరకు యేసును సిలువ వేయమని పిలాతు ఆదేశిస్తాడు. సైనికులు యేసును ఎగతాళి చేస్తూ ఆయన తలపై ముళ్ల కిరీటాన్ని పెట్టి భారీ సిలువను మోయిస్తూ గొల్గొత్తా, కపాలము అనబడిన చోటు, కొండకు తీసుకువెళ్తారు. మహాత్యాగం. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రపంచమంతా చీకటి కమ్ముకుంటుంది. సిలువపై వేలాడుతూ యేసు తనను హింసించిన వారిని క్షమించమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రాణాలు వదులుతారు.